కాంగ్రెస్ పార్టీ వేములవాడ పట్టణ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో మంగళవారం వేములవాడ పట్టణానికి చెందిన 33 మంది లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. ప్రతి లబ్ధిదారుడి ఇంటికి స్వయంగా వెళ్లారు కాంగ్రెస్ నాయకులు. వెళ్లి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సంక్షేమ పథకాలు సక్రమంగా అందక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజాపాలనలో అభివృద్ధి సంక్షేమ పథకాలు నిర్విరామంగా కొనసాగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి సహకారంతో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాసరావు ప్రత్యేక చొరవతో సీఎంఆర్ఎఫ్ చెక్కులు మంజూరయ్యాయని, వారి ఆదేశాల మేరకు నేరుగా లబ్ధిదారుల ఇంటింటికి వెళ్లి చెక్కులు అందించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా చెక్కుల మంజూరీకి కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డితో పాటు విప్ ఆది శ్రీనివాసరావుకు పట్టణ కాంగ్రెస్ పార్టీతో పాటు లబ్ధిదారుల పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, ప్రధాన కార్యదర్శి కనికరపు రాకేష్, నాయకులు చిలుక రమేష్, తుమ్ము మధు, వంగల శ్రీనివాస్, ముప్పిడి శ్రీధర్, వస్తాదు కృష్ణ, ముప్పిడి శ్రీనివాస్, నాగుల విష్ణు, సుగూరి లక్ష్మి, తోటరాజు, కొండా శేఖర్, నాగుల రవీందర్, దుగ్గం పరశురాం గౌడ్, బైరి సతీష్, దాడి మల్లేశం, వినయ్, నాగుల విష్ణు, అక్కనపల్లి నరేష్, తోటలహరి, నాగుల మహేష్, అక్కి దినేష్, పోతుగంటి వెంకన్న, తౌటు సాయి, బొడ్డు దేవయ్య, తిరుపతి తదితరులు ఉన్నారు. పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు సంక్షేమానికి, ఈరోజు అభివృద్ధికి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పేటెంట్గా ఉంటుందని ఒక నిదర్శనం ఈరోజు చెప్పక తప్పదు. గత ప్రభుత్వంలో ఈరోజు చెక్కులు అనేటువంటివి ఇవ్వక చాలా ఇబ్బందులు చేసినటువంటి తరుణము చూసాం. అందులో భాగంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లను ప్రతి ఇంటికి, ప్రతి గడపకు వెళ్ళి ఇవ్వమని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా మేము ఈరోజు ప్రతి ఇంటికి, ప్రతి గడపకు దొక్కుతూ ఈరోజు చెక్కులు ఇస్తే వారు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అందుకు పెద్దలు గౌరవనీయులు ఆశీనన్న గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు వారి తరఫున, మా తరఫున తెలియజేస్తున్నాం. 33 సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు శాంక్షన్ అవ్వడం జరిగింది. ఇలా మార్పు మొదలైనడానికి ఇదొకటి నిదర్శనం. ఎందుకనంటే ఇంతకుముందు చెక్కులు వాళ్ళు వచ్చి తిరిగి చెక్కులు అడిగి మరి వాళ్ళకు వచ్చినాయా లేదా డేట్లు కన్ఫ్యూజ్ అయ్యే పరిస్థితి ఉంటుండే. కానీ ఇవాళ సీనన్న స్వయంగా ఆ టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో ఒకటే చెప్పారు, ప్రతి ఇంటికి పోయి మీరే చెక్కు వాళ్ళ చేతిలో ఇవ్వండి, ఎందుకంటే వాళ్ళు మన దగ్గరికి వచ్చుడు తిరుగుడు వాళ్ళకు ఇబ్బంది అవుతుందని చెప్పి ఆయన మంచి ఆలోచనతోని ఈ మాట చెప్పడంతోనే టౌన్ ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో అందరం కలిసి అంటే వాళ్ళ ఇంటికి పోయి ఆ చెక్కులు ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు కూడా నిజంగా బిడ్డ మాకు చాలా సంతోషం ఇంటికి తెచ్చిచ్చినందుకు అని చెప్పి వాళ్ళు కూడా చాలా సంతోషం వ్యక్తం చేయడం జరిగింది. పట్టణానికి సంబంధించిన సీఎం రిలీఫ్ ఫండ్ 33 చెక్కులు రావడం జరిగింది. ఆదిత్యన్న గారి చొరవతోని గత ప్రభుత్వంలో 4 సంవత్సరాల కింద అప్లై చేసుకుంటే చెక్కులు వచ్చి వాపసు అయిన ఘనత బీఆర్ఎస్ పార్టీది. ఒక తల్లికి ఇప్పుడు 60,000 చెక్కు వచ్చింది. ఆమె 60,000 చెక్కు 4 సంవత్సరాల నుంచి మేము గత ప్రభుత్వం ఎమ్మెల్యే గారి దగ్గర తిరిగితే వస్తాయని చెప్పిండ్రు. అది వాపసు అయింది. ఆది శ్రీనివాస దగ్గరికి పోయి మొన్న మొరపెట్టుకుంటే ఈరోజు మాకు చెక్కు అందించినందుకు ఆది శ్రీనివాస గారికి పాదాభి వందనం తెలుపుకుంటామని వారు దండం పెట్టి చెప్పడం జరిగింది.